అన్నిటికంటే దాన ధర్మాలు కూడా ఎంత చేసేవాళ్ళండి. నాకు నాగయ్య గారి విషయం, నాగయ్య గారు ఒకసారి ఫోన్ చేశారు, నేను తీశాను ఫోను. అమ్మ నాన్నగారు ఉన్నారా అంటే, నాన్నగారు ఇంకా అప్పుడు ఏదో పడుకున్నారో ఏదో అంటే, లేచాక నాకు ఒకసారి ఫోన్ చేయమని అంటే సరే పెట్టేశాను. పెట్టేశాక నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నాగయ్య గారు ఫోన్ చేశారు అంటే, ఎందుకు అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో 100 రూపాయలు ఎంత కావాలని అడిగారండి. నాకు చాలా ఇప్పటికీ కూడా ఎందుకు అలా అయిపోయారు వాళ్ళందరూ లాస్ట్లో. ఆ తర్వాత 2-3 రోజులకే పోయారండి. అయ్యో. అలాగూ గిరిజ గారు ఆర్టిస్ట్ గిరిజ. అవునవును తెలుసండి, తెలుసు. అవును, ఆవిడ పొద్దున్నే 7 గంటల టైంలో మా ఇంటికి వచ్చారు, బస్సు దిగి వచ్చి అమ్మ ఉన్నారా అంటే కూర్చోండి అన్న, బయటే కూర్చోబెట్టారు. లోపలికి వెళ్ళి అమ్మాయి ఎవరో ఒక ఆవిడ వచ్చారని, అమ్మ బయటకు వస్తే పాత చీర ఏదన్నా ఉంటే ఇస్తాను. పాత చీర. అదే నేను అసలు ఇప్పుడు గుర్తొస్తే ఎందుకు వాళ్ళు అంత పతనమైపోయారు, అంత ఇదైపోయారు. అందరూ ఆ తరం అసలు అందరికీ చాలా కష్టం వచ్చేసింది. అమాయకుల ఏంటో తెలియదు. ఎందుకు మొన్నటి వరకు రాజనాల గారు కూడా చాలా కష్టపడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటూ విన్నాం మేము. నాకు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళిద్దరిది. నాగయ్య గారి ఫోన్ నేను రిసీవ్ చేసుకున్నాను, గిరిజ గారిని నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ఆవిడ ఎవరో తెలియక బయటే కూర్చోబెట్టాను. ఎంత కష్టం. బయట బెంచ్ ఉంటుంది మా ఇంట్లో, ఆ బెంచ్ మీద కూర్చోమన్నాను. అమ్మ ఏదో పనిలో ఉంది, బయటకు వచ్చి చూసి ఏంటి మీరు ఇలా వచ్చారని లోపలికి తీసుకొచ్చాను. కాదు, ఎంత కష్టం వచ్చుంటే పాత చీర కోసం బస్సు దిగి వచ్చి డబ్బులు కావాలి, డబ్బులు కాకపోతే ఏదైనా పోనీ బట్టలన్నా ఇవ్వాలి. వాళ్ళందరూ ఎందుకు అలాగా అంత దీనస్థితికి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది. లాస్ట్లో మరి ఏంటో తెలివి ఒక దాన్ని ఏంటంటారంటే, దాన ధర్మాలు అవన్నీ సరే ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, నువ్వు ఎక్కువ ఉన్నాయని రెచ్చిపోకూడదు, తక్కువ ఉన్నాయని కుంగిపోకూడదు. మా అమ్మగారు ఎప్పుడు 10 రూపాయలు ఈరోజు నీకు సంపాదించి వచ్చిందంటే 1 రూపాయి ముందు కోసం దాచిపెట్టు, ఒక దాన ధర్మాల కోసం దాచిపెట్టు, మిగిలింది నువ్వు ఖర్చు పెట్టుకో. అది ఇప్పటికీ పాటిస్తాం. అప్పు చెయ్యకు, అప్పు ఇవ్వకు, అది ఒకటి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం బాగున్నాం. మేము పిల్లలందరం కూడా వెల్ సెటిల్డ్. కానీ ఆశ్చర్యం కలుగుతుంది, అంత చిన్న వయసులో మాస్టర్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు పిల్లలందరూ చిన్నవాళ్ళు. 74 నుంచి ఇప్పటి వరకు మరి ఎలా నడిచిందమ్మా, ఎలా గడిచింది జీవితం మీకు? మా అమ్మగారే, అమ్మ నడిపింది మొత్తం. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ ఇచ్చారట, నువ్వు ఇక్కడే ముందుకు మెడ్రాస్లో ఇల్లు అది అమ్మేసుకుని ఊరు వెళ్ళిపోవాలి ఇది అని. అమ్మ వెళ్ళలేదు, మా చదువులు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మాకు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నాము. ఇన్కమ్కి కూడా ఏం చేసిందంటే ముందర షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి రెంట్స్ వచ్చేవి. పెద్దన్నయ్య ఇంకా సెటిల్ అవ్వడు, వాడు విద్వాన్ చదివాడు. ఈ వాజ్ ఇంటూ మ్యూజిక్, అప్పుడెప్పుడే బడ్డింగ్ అనమాట. తర్వాత ఆర్కెస్ట్రాలోనే వాయించాడు, ఇంకా తర్వాత సినిమాలకి రాలేదు. ఎవరు 2 వేషాలు కూడా వేశాడు తను, అంటే జస్ట్ ఫర్ ఫన్. ఆ తర్వాత మా చిన్నన్నయ్య అప్పుడే పియూసీ అయింది, ఇంకా చదువు అప్పుడే. వాడు పాపం అయినా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఛాన్సుల కోసం, వాయిస్ మెచ్యూర్ అవ్వాలి కదా, 18 ఏళ్ళ వాడికి ఎలా ఉంటుంది. తర్వాత కానీ అప్పుడు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏదైనా రత్నకుమార్ వచ్చాడంటే ఇంకా వీడికే ప్రైజ్ అనుకునేవాళ్ళు. అలాగే అమ్మ చదివించారు మమ్మల్ని అందరినీ. మాకు తొందరగా పెళ్ళిళ్ళు చేశారు. అమ్మే అన్నీ చేయాల్సి వచ్చింది. అమ్మే అన్నీ చేశారు. ఎవరు బంధువులు అంటే బంధువులతోటి ఒక రకంగా దూరం అయిపోయామేమో అనుకుంటా. టచ్లోనే ఉంటారు కానీ ఏంటంటే ఏదో డిఫరెన్స్ ఉంది. మెడ్రాస్ రావాలి, వాళ్ళు సెలవులు వస్తే మెడ్రాస్ వచ్చేవాళ్ళు కానీ వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగినంత ఇది లేదు.
అదే అర్థమైంది. అప్పుడు అమ్మే మొత్తం తీసుకొచ్చింది, ఇవన్నీ దేనికి లోటు లేదు మాకు, బాగా బాగా మేనేజ్ చేసింది. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. మీరు చెప్పిన 2-3 సూత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మీ వివాహం జరిగినప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ ఆ రోజుల్లో అన్ని అంతే కదా? మాది లవ్ మ్యారేజ్. నేనే పొరపడ్డా అయితే. మా అక్కకి అరేంజ్ మ్యారేజ్, మాది ఇదిగా ఆయన కావాలని చేసుకున్నాము. అంటే అందరూ ఒప్పుకున్నాయి అనుకోండి. అదే పెద్దవాళ్ళు పూర్ణ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. వీళ్ళు కూడా మా ఇంట్లోనే వీళ్ళ అక్కయ్య రెంట్కు ఉండేవాళ్ళు, అలాగే వీళ్ళతో పరిచయం. కాకినాడ వీళ్ళది. అది పెళ్ళి అయిన వెంటనే మేము హైదరాబాద్ వచ్చేసాం. మా బావగారేమో మా అక్కయ్య హస్బెండ్ డాక్టర్ ఆయన. మా చెల్లెలు వాళ్ళది రియల్ ఎస్టేట్. తనకు కొంచెం లేట్గానే అయింది, 22-23 వచ్చాక చేశారు తనకి. వాళ్ళు మెడ్రాస్లోనే ఉంటారు ఇప్పుడు. అమ్మ తన దగ్గరే ఉంది. వాళ్ళకి నా పెద్దన్నయ్యకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు. పెద్దవాడు నాన్నగారి పేరే వెంకటేశ్వరరావు ఘంటసాల. వాడిని ఏమన్నా ఏదో అంటే, నేను తాతగారి పేరు ఇంకా పైకి తీసుకురావాలి అని ఏదో అంటే వాడు అన్నట్ట, ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు, నేను వెంకటేశ్వరరావు ఘంటసాల చాలా విషయం చెప్పారు అలా అని చెప్పాట వాడు. కానీ డబ్బింగ్ థియేటర్స్ పెట్టుకున్నాడు, ఎడిటింగ్ చేస్తాడు. ఈ లైన్లోనే ఉన్నారు. బట్ దే ఆర్ ఆల్ ఇన్ టచ్ విత్ ఫిలిం ఫీల్డ్ ఓన్లీ. అండ్ దట్ హ్యాస్ యాక్చువల్లీ ఒక ఫౌండేషన్ సెట్ చేశారు నాన్నగారు. దాంట్లోనే డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి వాడికి. అలాగూ రెండో వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. రత్నకుమార్కి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పేరు వీణ. వీణ ఇస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళ హస్బెండ్ వచ్చి రవికాంత్ పేరేపు అని డైరెక్టరు. మొన్న ఈ మధ్య కూడా బబుల్ గమ్ సినిమా వచ్చింది కదా, అతనిదే. అతనే స్టోరీస్. అవును, అది. తర్వాత మా అక్కయ్యకి 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. నెక్స్ట్ నాకు 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ అవి చేశారు, అమెరికాలో ఉన్నారు. 2 కూడా డాలస్లో సెటిల్ అయ్యారు. తర్వాత మా చెల్లెలకి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో డాక్టరు, అబ్బాయి లాయరు. వాళ్ళు కూడా ఆర్ట్ టచ్లో ఉన్నారు. అది అందరం బాగా సెటిల్ అయిపోయాం. చాలా దేనికి లోటు లేదు. బయటికి వెళ్తే రెస్పెక్ట్. నాన్నగారి పేరు ఘంటసాల గారు అమ్మాయి అనగానే లేచి నుంచుంటారు. అది స్టిల్ దట్ ఈస్ గిఫ్ట్. ఘంటసాల గారి విగ్రహాలు చాలా చోట ప్రతిష్ఠించి ఆయన్ని అంటే దాదాపు ఈ తరం అంటే ఈ గత 100 సంవత్సరాల్లో, గడిచిన 100 సంవత్సరాల్లో ఉండే ఈ అంటే ఒక సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చందంగా వారికి అంత ఆరాధన వారి పట్ల అందరికీ ఉంది. అండ్ అలాగే ఆ పాటలు ఎప్పటికీ మిగులుతాయి కలకాలం. ఖచ్చితంగా ఘంటసాల మాస్టారు ఆయన అంటే రకరకాలుగా అంటారు కదా, ఇంత సంగీత సేవ చేసిన వాళ్ళు స్వరార్చన చేసి భగవంతుడికి మోక్షం వచ్చి బహుశా భగవంతుడి పాదాల వద్దే ఉంటారు అని అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఇలాంటి మహానుభావులు, ప్రపంచానికి ఎన్నో మంచి విషయాలు తీసుకురావాలని కూడా అనిపిస్తుంది స్వార్థంగా. కానీ ఏదేవైనా ఇవాళ ఈ జ్ఞాపకాలు మమ్మల్ని కదిలించేశాయి. సుగుణ గారు, మీకు సాదరంగా నమస్కారాలు. మీ